హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం గురు సోమనాథం యాక్ట్ చేసిన రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన జోకర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో తమిళ్ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడానికి మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లేకపోతే ఒక మంచి పొలిటికల్ సెటైర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లేక తమిళనాడులో ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఊర్లో మన హీరో అయితే ఉంటాడు. అండ్ మన హీరోకి మైండ్ స్టెబిలిటీ అనేది సరిగ్గా ఉండదు. సో తనకు తాను మన ఇండియాకి తానే ప్రెసిడెంట్ అనుకుంటాడు అనమాట. లైక్ తను ఉంటున్న ఇంట్లో లైక్ మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కంట్రీకి డిఫరెంట్ ప్రెసిడెంట్స్ ఉంటారు. సో వాళ్ళ ఫొటోస్ అన్ని అతికిచ్చి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్లో తనే ప్రెసిడెంట్ అన్నట్టు డిక్లేర్ చేసుకుంటాడు అనమాట. సో బట్ అట్ ద సేమ్ టైం తను తన ఊర్లో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీద తనైతే ఫైట్ చేసి ఉంటాడు. అండ్ జస్టిస్ కోసం కూడా అయితే ఫైట్ చేస్తుంటాడు. బట్ హీరో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. లైక్ హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. అండ్ బట్ హీరోయిన్ ఏం చెప్తుందంటే నేను పెళ్లి చేసుకోవాలంటే మీ ఇంట్లో నువ్వు ఒక టాయిలెట్ కట్టాలని చెప్పి అంటుంది అనమాట. బికాస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే కనుక లైక్ ఆ ఊర్లో టాయిలెట్స్ కోసం అందరూ బయటకు వెళ్తుంటారు అనమాట. బట్ హీరోయిన్ మాత్రం ఇంట్లోనే ఒక టాయిలెట్ కట్టించు అని చెప్పి అంటుంది. బట్ ఆ టాయిలెట్ కట్టిన తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఫైనల్గా ఏం జరిగింది, బట్ ఇప్పుడు హీరో ఎందుకు తన మైండ్ స్టెబిలిటీ పోయింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే లైక్ మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ బేస్ చేసుకుని స్టోరీ తీయడం జరిగింది. లైక్ ప్రతి ఒక్కరు ఎక్కడో కార్ కనెక్ట్ అయి ఉంటారు. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మూవీ అంతా లైక్ ఇది ఒక కొంచెం రియలిస్టిక్ మూవీ చూసినట్టుంటుంది అనమాట. లైక్ మన రియల్ లైఫ్లో జరిగేదే మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. లైక్ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో లైక్ మనం కనుక సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ అని మనం క్వశ్చన్ చేస్తే కనుక మనం సొసైటీ మనల్ని పిచ్చోడు లేకపోతే సొసైటీ మనల్ని జోకర్ అన్నట్టు ముద్రేస్తుంది అన్నమాట. ఇవన్నీ చాలా బాగా చూపించాలి. లైక్ ఇంకొక సీన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఆ ఊర్లో మనం చూసుకుంటే కనుక లైక్ ప్రెసిడెంట్ లైక్ ఒక స్కీమ్ కింద వాళ్ళందరికీ టాయిలెట్స్ కట్టిస్తారు అనమాట. అసలు టాయిలెట్స్ కట్టించారు వాళ్ళు, జస్ట్ ఒక నామకే వాస్తే వాళ్ళకు 4 గోడలు వేస్తే డిఫరెంట్ కలర్స్ డోర్స్ ఉంటాయి కదా. సో ఆ డోర్స్ని తీసుకొచ్చి ఆ ఊళ్ళో ఉన్న ప్రతి మనిషికి వాళ్ళైతే ఫోటో తీపిస్తారు అనమాట. బట్ ముద్ర మాత్రం కొట్టేస్తారు. లైక్ వాళ్ళందరికీ టాయిలెట్ ఇచ్చినట్టు. లైక్ ఇలా చాలా సీన్స్ చెప్పుకుంటే చాలా సీన్స్ ఉంటాయి. లైక్ అన్ని రియల్ లైఫ్లో జరిగాయి అనమాట. లైక్ అండ్ ఇంకొక సీన్ ఉంటుంది లైక్ ఆ ఊరికి ప్రెసిడెంట్ వస్తున్నాడు అని చెప్పి లైక్ అప్పటి వరకు అసలు క్లీన్ చేయడం వాళ్ళ ఊరిని మొత్తం క్లీన్ చేయిస్తారు. అండ్ కెమికల్ లైక్ దోమలు ఈగలు రాకుండా మందు కొట్టిస్తారు అనమాట. బట్ ఇలా చెప్పుకోకపోతే చాలా సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అన్ని కూడా కొంచెం బాగున్నాయి అనమాట. అన్ని కూడా రియలిస్టిక్ ఉంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కింద చెప్పినట్టు లైక్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అండ్ మూవీకి స్క్రీన్ ప్లే చూసినప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది. మనకు ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చిన రమ్య పాండే కానీ స్పెషల్ మెన్షన్ టు లైక్ టైటిల్ రోల్ జోకర్ రోల్ ప్లే చేసిన గురు సోమసుందరం కానీ లైక్ తనైతే చాలా బాగా చేస్తే తనకి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ప్రజెంట్ ఏమో తనకు కొంచెం మైండ్ స్టెబిలిటీ సరిగ్గా ఉండదు, సొసైటీ తనని జోకర్ అని పిలుస్తుంది. బట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అన్ని బాగున్నాయి. మనం కనుక ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయితే కనుక లైక్ క్లైమాక్స్లో లైక్ హీరో క్యారెక్టర్ చనిపోయినప్పుడు మనకైతే ఏడుపు అయితే వస్తుంది. లైక్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఈ స్టోరీ కూడా మొత్తం విలేజ్లో జరుగుతుంది కాబట్టి విలేజ్ ఆ విలేజ్ అట్మాస్ఫియర్ చూపించిన విధానం కూడా అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏం అనిపించలేదు నాకు. కాకపోతే కొంచెం ఫ్లాట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అది కూడా పెద్దగా మైనస్ పాయింట్ అంటే ఏం కాదు. వన్స్ మనకి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతాయి కనుక ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏం లేవు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంటుంది, చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో తమిళ్ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.